పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తుల చేతులలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళు మన దేశం దృష్టిలో తీవ్రవాదులు, పాకిస్తాన్ దృష్టిలో పోరాట యోధులు. మన దేశం దృష్టిలో అసాంఘిక శక్తులు, పాకిస్తాన్ దృష్టిలో రాజకీయ నాయకులు, వ్యాపారులు, వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఇట్లాంటి. సరే, అట్లాంటి మాఫియా శక్తులని నెత్తిన పెట్టుకోవడమా, లేకపోతే తీవ్రవాదులని వ్యాపారంలో ముసుగులో చూపించడమా చేసుకొస్తూ ఉంటుంది పాకిస్తాన్. అయితే ఇప్పుడు ఆ పాకిస్తాన్ సహాయాన్ని కోరుతున్న ఒక మహామేధావి జకీర్ నాయక్ భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అర్థమయ్యే విధంగా ముస్లిం యువతలో అసలు ఆ తీవ్రవాదం అంటే నచ్చనటువంటి వాళ్ళు, తీవ్రవాదం వద్దనుకునే వాళ్ళని జాగ్రత్తగా మోటివేట్ చేసి ముందు వాళ్ళందరికీ పాజిటివ్గా చెప్పుకుంటూ వచ్చి నిదానంగా వాళ్ళని అటువైపుకి మళ్ళించి చివరికి శ్రీలంకలో అత్యంత కోటీశ్వరుల కుటుంబమే తీవ్రవాదులుగా మార్చేసినటువంటి పరిస్థితి, అట్లాగే కొన్ని దేశాల్లో అట్లాగే మార్చుకొచ్చినటువంటి అతగాడి పుణ్యం అని చివరికి అరెస్ట్ చేసే క్రమంలో పారిపోయి మలేషియాలో తలదాచుకుని ఆ పైన పాకిస్తాన్ సహకారంతో సాగుతున్నటువంటి అయ్యగారికి ఇప్పుడు పాకిస్తాన్ సైన్యాన్ని అడుగుతున్నాడు ఏమని, తనకి రక్షణ కల్పించమని చెప్పి. తనకి అజ్ఞాత వ్యక్తులు ఎవరో తన చుట్టూ తిరుగుతున్నారని అనుమానం వస్తుందట, తనకి రెక్కి నిర్వహించారన్న అనుమానం వచ్చిందట, సెక్యూరిటీ పెంచమని అడుగుతున్నాడు.